పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జూబ్లీ 2025 సందర్భంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయం భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. పురప్రవేశం. యేసు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపమున ఉన్న ఒలీవ కొండ దగ్గరనున్న బెతానియా గ్రామమున సమీపించెను. అప్పుడు ఆయన 20 శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను: మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూసెదరు. దానిపై ఇంతవరకు ఎవ్వరునూ ఎక్కలేదు. దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవరిని ప్రశ్నించినచో, ప్రభు, నాకు అది అవసరం, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. వారు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూసిరి. వారు దానిని విప్పుచుండగా అచ్చట నిలిచి ఉన్న వారిలో కొందరు, ఇది ఏమి పని అని అడిగిరి. అందుకు వారిద్దరూ యేసు ఆదేశమును వారికి తెలిపిరి. అది వినిన వారు అందుకు అంగీకరించిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. ఆయన దానిపై కూర్చుండెను. మార్గమున చాలామంది తమ వస్త్రములను పరిచిరి. కొందరు పొలంలోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరిచిరి. ఆయన ముందు వెనుక నడుచు జనసమూహములు, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, మహోన్నతునకు జయము అని విజయధ్వానములు చేసిరి. యేసు అట్లు పయనించి యెరూషలేము దేవాలయమున ప్రవేశించి పరిసరములను చూసెను. సాయం సమయం అగుటచే 12 శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరెను. అంజూరము యేసు శాపము. ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండా యేసు ఆకలిగొనెను. అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూసి, పండు దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చెను. అది ఫలించు ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లు లేవాయెను. అప్పుడు ఆయన ఆ చెట్టు ఎన్నడూను ఫలింపకుండునుగాక అని శపించెను. ఆ శాపవచనమును శిష్యులు వినిరి. దేవాలయము, ప్రార్థనాలయము అంతటా వారు యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు చేయు వారందరినీ వెడలగొట్టెను. రూకలు మార్చు వారి బల్లలను, పావురములను అమ్మువారి పీటలను పడద్రోసెను. దేవాలయపు ఆవరణ నుండి ఎవ్వరిని దేనిని తీసుకొని పోనీయలేదు. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను. ఈ మాటలు వినిన ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలెనని ఆలోచన చేయుచుండిరి. కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్య చెగుతులగుటచే ఆయనకు భయపడిరి. సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను. అంజూరము గుణపాఠము. మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూసి, అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను. అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడు. ఈ పర్వతమును లేచి సముద్రమున పడమని మీరు గట్టి విశ్వాసంతో ఆదేశించిన ఎడల అట్లే జరుగునని గ్రహింపుడు. కనుక మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను
దానిని మీకు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును అనెను. క్రీస్తు అధికారము. అటు తర్వాత వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయంలో తిరుగుచుండ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారంతో నీవు ఈ కార్యములను చేయుచున్నావు? నీకు ఈ అధికారం ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మేము ఒక మాటనడిగెదను, దానికి సమాధానమిచ్చిన యెడల నేను ఏ అధికారంతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపెదను. యోహాను బాప్తిస్మం ఎచ్చట నుండి వచ్చినది? దేవుని నుండియా లేదా మానవుని నుండియా అని తిరుగు ప్రశ్న వేసెను. అంతటా వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, దేవుని నుండి అని సమాధానమిచ్చితిమా? అట్లయినా మీరు ఎలా యోహాను విశ్వసింపలేదు అనును? లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకు ఏమి ముప్పు కలుగునో అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారితో, నేను ఏ అధికారంతో ఈ పనులను చేయుచున్నానో నేనును చెప్పను అనెను. 12వ అధ్యాయము. భూస్వామి కౌలుదారులు. యేసు ఉపమానపూర్వకంగా బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గోతిని తవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునొకనిని పంపెను. కాని వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటా యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతన్ని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరును కొట్టి మరికొందరును చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వానిని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతుము, ఆ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వాణ్ణి పట్టి చంపి తోట వెలుపల పడవేసిరి. అప్పుడు తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసును ప్రశ్నించెను. అప్పుడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అనెను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము తమ్ము గురించి విశేషించి పలికితినని గ్రహించి యూదా ప్రముఖులు ఆయనను బంధింప తలంచిరి. కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయెను. సుంకమును గూర్చిన సమస్య. అంతటా వారు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరును ఆయన వద్దకు వచ్చిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికిని భయపడవు, మోమాటం లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏల పరీక్షింతురు? సుంకమును చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారు 1 దినారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన
అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నించి, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లైన కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. మృతుల పునరుత్థానము సద్దూకయ్యుల పన్నాగము. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే ఆజ్ఞాపించెను కదా. ఒకానొకడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను. రెండోవాడు ఆ వితంతువును వివాహమాడెను, కాని అతడును సంతానము లేకయే మరణించెను. మూడోవానికి ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహమాడిరి కదా. పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరపడుచున్నారు. పునరుత్థానమున పిదప మానవులు వివాహం చేసుకొనరు, వివాహం చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కదా. మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ప్రముఖ శాసనం.